మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము మిథున రాశి వాళ్ళ గురించి చూద్దాం. మిథున రాశి వాళ్ళు జనవరిలో ఎలా ఉండాలి? జనవరిలో మనకు తెలిసిందే పుష్యమాసం. మీరేమో మిథునం అంటే బుధుడు. సో ఇప్పుడు గురువు బుధుడు కలయిక గురించి మాట్లాడదాం. సో మనకు ప్రపంచంలో భూమి చూసుకుంటే 2 రకాల మనుషులు ఉంటారు. ఒకడు మంచోళ్ళు, ఒకడు తెలివివాళ్ళు. వీళ్ళిద్దరు ఒకరు అవ్వలేరు. ఎందుకంటే మంచోడు తెలివితేటలు ప్రదర్శించలేడు, తెలివివాడు మంచితనం ప్రదర్శించలేడు. ఏదో అప్పుడప్పుడు మంచి పనులు చేస్తాడు, కానీ తెలివివాడైతే ప్రతిసారి మంచిని పట్టుకొని ఊగలేడు. ఎందుకంటే తెలివితేటలు ఉన్నప్పుడు మంచి చెడు 2 పక్కన పెట్టేసి ఏదైతే మనకు ఏ పని చేస్తే డబ్బులు వస్తాయో వాడు ఆ పనే చేస్తాడు. ఆలోచించడు, అరే ఇక్కడ నేను ఇది చేస్తే డబ్బులు పోతాయి అని ఎప్పుడు ఆలోచించడాడు. ఇది చేస్తే డబ్బులు వస్తాయి అంటేనే చేస్తాడు. అది అప్పుడప్పుడు రైట్ అవ్వచ్చు, అది అప్పుడప్పుడు రాంగ్ అవ్వచ్చు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిథున రాశి వాళ్ళు జనవరి మాసంలో జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా మీ హిడెన్ సీక్రెట్స్ ఎక్స్పోజ్ అవుతాయి. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నారు బ్యాంక్లో, ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మీ ఆవిడికి తెలిసిపోతుంది, మీ పిల్లలకి తెలిసిపోతుంది. స్టాక్ మార్కెట్లో మీరు ఒక బ్యాంకో అనే షేర్లో డబ్బులు పెట్టారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది బాగా పెరిగింది, బాగా డబ్బులు వచ్చాయి అని అందరికీ తెలిసిపోతుంది. అరే వీడికి డబ్బులు వచ్చాయి, అరే వీడు డబ్బుగలాడు అయిపోయాడు అని తెలిసిపోతాయి. మీరు ఎవరినో మోసం చేశారు, అది అందరికీ తెలిసిపోతుంది. ప్రకృతికి కూడా తెలిసిపోతుంది. మీకు ఏదైనా అక్రమ సంబంధం ఉంది, బయటపడుతుంది. అంటే మీరు ఏదైతే దాపెడదాం అనుకుంటున్నారో అది అందరికీ తెలిసిపోయే అవకాశం ఉంది. జరుగుతుంది, తూచా తప్పకుండా నేను చెప్పడం లేదు. అవకాశం ఉంది, జాగ్రత్త. మీ హిడెన్ సీక్రెట్స్, ప్రతి మనిషికి హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి, నాకు ఉంటాయి. నేను చెప్తానేంటి, అలానే మీరు కూడా చెప్తారేంటి, కానీ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. చూసుకోండి. వెలుతురు మీ హిడెన్ సీక్రెట్స్లో, మీ అండర్ గ్రౌండ్లో ఆ వెలుతురు పడేసరికి అందరికి కనిపిస్తుంది, అందరు చూస్తారు. సో ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పుష్యమాసం జనవరిలో కొంచెం జాగ్రత్త. మీరు గనక మీ తెలివితేటలు వాడి కొంచెం ఊపుతో ముందుకెళ్తే మీరు దీన్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవడుకుంటుందండి అన్నీ చెప్పేయాలని కదా, అన్నీ చెప్తారు ఎవరైనా. కొన్ని దాయాలు కదా, ఎవరైనా కానీ కొన్ని దాయాల్సి వస్తుంది, కొన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఈ ఆస్తి ఉంది, పత్రాలు అందరికి చూపించుకుంటూ తిరుగుతానా ఏంటి? ఆస్తి పత్రాలు బీరువాలో ఉంటే బాగుంటుంది కదా. ఆస్తి పత్రాలు వాట్సాప్లో షేర్ చేస్తామా ఏంటి అందరికీ? చెప్పండి కదా. కొన్ని వస్తువులు దాపెడితేనే బాగుంటుంది. ఇప్పుడు మనకు చెప్పింది అదే, 8వ ఇల్లు హిడెన్ థింగ్స్, హిడెన్ ఆస్పెక్ట్స్, దాని మీద వెలుతురు పడుతుంది. కొంచెం ఇబ్బంది కదా ఎవరికైనా. ఏదో తప్పు చేసి ఉన్నారు, వేలెత్తి చూపిస్తున్నారు, మీకు ఇబ్బంది ఉండదా? మీ పరువు ప్రఖ్యాతులు ఏమవుతాయి? దానివల్ల మీకు ఆర్థికంగా, వివాహపరంగా, ఆరోగ్యపరంగా కూడా దెబ్బ తగలొచ్చు కదా. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఈసారి ఇది మీ హిడెన్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాను. ఇప్పుడు రిలేషన్షిప్ గురించి మాట్లాడదాం. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని జిమ్ జాయిన్ అవ్వడం, ఏరోబిక్స్ జాయిన్ అవ్వడం, జుంబా చేయడం, ఫిట్నెస్ డ్యాన్స్ చేయడం, లేకపోతే కమర్షియల్ డ్యాన్స్ స్టెప్పులు వేయడం, ఇలాంటివి రకరకాలు చేస్తారు. అంటే హెల్త్ కోసం మీరు క్రికెట్ ఆడొచ్చు, జంపింగ్ చేయొచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చు. హెల్త్ మీద ఎంతో కొంత కాన్సన్ట్రేట్ ఉంటుంది. ఏమీ లేకపోయినా కనీసం వాకింగ్ అయినా చేస్తారు. అంటే మీ ఆర్థిక స్థితి బట్టి, మీ జాతకం బట్టి మీకు ఎంత అప్రోచ్ ఉంటే మీరు అంత ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తారు. అన్ని రకాల సప్లిమెంట్స్ తీసుకుంటారు, మల్టీవిటమిన్స్ తీసుకుంటారు. ఆల్ ఓవర్ హెల్త్ అనేది బాగా గట్టిగా ఫోకస్ చేస్తారు. ఆరోగ్యం బాగుంది. ఆర్థికంగా మాట్లాడదాం.
ముందే మాట్లాడుకున్నాం మనం. మీరు ఆర్థికంగా కొంచెం ఎదగాలంటే తెలివితేటలు వాడాలి, మంచి చెడుని పక్కన పెట్టాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే 10 రూపాయలు పోయినా పర్లేదు, మంచికి మనము కలిసి ఉన్నాము, మంచిది పట్టుకుని ఉన్నాము. కానీ మీ జాతకం మిథున రాశి ఏంటంటే మంచి చెడు చూడదన్నమాట, డబ్బునే చూస్తుంది. మిథున రాశి అంటే డబ్బు, మంచి చెడు చూడదు. అలా అని చెప్పి మీరు అందరినీ కాల్ చేసి పీకేసి రక్కేయరు. కానీ అప్పుడప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి గురించి కూడా ఆలోచించాలి, మనుషుల గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్నారు, లేకపోతే ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు, అది ఈకో ఫ్రెండ్లీ వ్యాపారం చేయొచ్చు, బయోడిగ్రేడబుల్ వ్యాపారం చేయొచ్చు. కానీ మీరేమో డబ్బులు అయిపోతాయి, ఈ ఫిల్టర్ కొనాలి, ఆ ఫిల్టర్ కొనాలి అని చెప్పేసి కకృతి పడకుండా ప్రజల గురించి ప్రకృతి గురించి ఆలోచించి మీరు కొంచెం మీ వ్యక్తిత్వ వికాసంతో తెచ్చుకొని కొంచెం చైతన్యం తెచ్చుకుంటే ఒక 10 రూపాయలు పోయినా మీరు చేస్తున్న వ్యాపారం వల్ల 10 మందికి హాని జరగదు. మీకు డబ్బులు వస్తున్నాయండి, డబ్బులు బాగానే కనిపిస్తున్నాయి, బుధుడు మంచి ఫామ్లో ఉన్నాడు, మీకు వ్యాపారం బాగా నడుస్తుంది. వ్యాపారం అంటే బుధుడు, బుధుడు అంటే వ్యాపారం. కానీ దానివల్ల ఇబ్బంది జరగకూడదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమా యాక్టర్ని అనుకోండి, నేను ఒక సినిమా తీశాను, కొంచెం మంచి సినిమాలు తీయాలి కదా. బూతు సినిమాలు, పిచ్చి పిచ్చి సీన్లు ఉన్న సినిమాలు తీయకూడదు కదా. సొసైటీలో మీకే కదా పిచ్చి పేరు, చెడు పేరు. కాబట్టి మంచి యాక్టర్ అన్నప్పుడు మంచి సినిమా తీయాలి, పిచ్చి సినిమాలు తీయకూడదు. పిచ్చి సీన్లు, ఎక్స్పోజింగ్ సీన్లు. మంచి సినిమా ఒక 10 మందికి ఒక చైతన్యం తీసుకొచ్చి 10 మందికి ఒక మంచి జరిగే సినిమా తీయాలి. ఒక బొమ్మరిల్లు లాంటి సినిమా తీయాలి, పిచ్చి పిచ్చి చిత్రాలు తీయకూడదు. అట్లనే మీరు కూడా ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ జాబ్లో ఉన్నా మీ వల్ల కొంచెం మంచి జరిగేటట్టు చూసుకోవండి. పిచ్చి సినిమాలు, బూతు సినిమాలు తీస్తే డబ్బులు వస్తే కానీ పేరు ప్రఖ్యాతి పోతుంది. కాబట్టి ఆ అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతి విపరీతంగా బిజినెస్ వల్ల బాగా డ్యామేజు. ఒకటి బిజినెస్, ఒకటి జాబు. మెయిన్గా ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, తర్వాత పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు మనం చూసుకుంటాం. పబ్లిక్ లైమ్ లైట్లో ఎవరు ఉంటారండి? సినిమా వాళ్ళు, పాలిటిక్స్ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ ముగ్గురే కదా. సో వీళ్ళు తప్పడుగు వేయకూడదు. మనం చూస్తూ ఉంటాము, కొంతమంది బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉంటారు, సినిమా వాళ్ళు పిచ్చి సినిమాలు తీస్తూ ఉంటారు, తర్వాత వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి వీడియోలు ఇన్ఫ్లుయెన్సర్స్ పెడుతూ ఉంటారు. సో అవన్నీ తగ్గించాలి, అది గుర్తుపెట్టుకోవాలి. కొంచెం మీరు ఏది పడితే అది చేస్తే మీకే రిస్క్ అవుతుంది, రేపు శిక్ష కూడా మీకు కనిపిస్తుంది. మీరు ప్రజల గురించి పట్టుకోనప్పుడు మీకు కూడా శిక్ష పడుతుంది, తెలుసో తెలియకో. వివాహ ప్రయత్నాలు ఇలాంటివి చేసుకున్నా, నేను చెప్పాను కదా రిలేషన్షిప్ వివాహ ప్రయత్నాలు ఎలా జరుగుతాయి. పెళ్లి చేసుకుంటే మంచి అమ్మాయి తగులుతుంది, పార్ట్నర్ అయినా మంచి అమ్మాయి వస్తుంది. మంచి కాలం, పుష్యమాసం బాగా మీకు ఒక రకంగా ఈ వివాహపరంలో ఆ రిలేషన్షిప్ ఈ అంశాల్లో బాగా కలిసి వస్తుంది. కొంతమందికి ఎవరికైతే నూతన ఈ రిలేషన్షిప్ అనే ప్రపంచంలో అడుగు పెడుతున్నారు, వాళ్ళకి మంచి పార్ట్నర్ దొరికే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్గా ఈ డాక్టర్స్, ఇంజనీర్స్కి ఈ ప్రయత్నాలు తరచుగా జరుగుతూ ఉంటాయి, కొత్త పార్ట్నర్ కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఈసారి మంచి అమ్మాయి తగిలే ఛాన్స్ ఉంది. సో ఇట్స్ యాక్చువల్లీ a good news for the engineers and the doctors and whoever are active in this relationship field. So let's go ahead. రిలేషన్షిప్ అయిపోయింది. ఆరోగ్యం, ఆర్థికంగా బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకొని తిరగండి. కానిస్టేబుల్ మిమ్మల్నే పట్టుకునే అవకాశం ఉంది, ముందే చెప్తున్నాను. మీరు తప్పు చేస్తే మీరు దొరికిపోతారు ఈసారి జనవరి మాసంలో, పుష్యమాసంలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీ భార్య దగ్గర ఏది దాయవద్దు. మీరు దాస్తే మీకే ప్రాబ్లం వస్తుంది. 2026 మన ప్రతి ఒక్కరి జాతకం మన పార్ట్నర్, మన వైఫ్ అంటే స్పౌస్ వాళ్ళ మీద ఆధారపడి ఉంది. కాబట్టి భార్య దగ్గర ఏది దాయవద్దు. ఏదున్నా భార్యకి నిజం చెప్పేయండి. ఆమెకి డబ్బులు కావాలంటే డబ్బులు ఇవ్వండి, నా దగ్గర లేవు అని అబద్ధాలు చెప్పొద్దు. ఈ పిచ్చి అలవాట్లు ఉంటే మానేసుకోవండి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జనవరి మాసంలో బాగానే ఉంది, 2026 చాలా బాగుంది. జనవరి మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏ హాని లేదు. కానీ మీరు తప్పు చేయొద్దు, అంతే. తప్పు చేసి మీ మీదకి తెచ్చుకోవద్దు. మీరు సరైన మనిషి, ధర్మ మార్గంలో ఉన్నారు,
కర్మ సరిగ్గా చేస్తున్నారు అంటే మీకు ఏ ప్రాబ్లం రాదు. సరే, ఎంతో కొద్దిగా అలజడి కనిపిస్తుంది కాబట్టి చిన్న రెమెడీ చెప్తాను, చేసుకోండి. మిథున రాశి అంటే వెంకటేశ్వర స్వామి. మీరు ఏం చేస్తారంటే ఏ మంచి టీటీడీ టెంపుల్, మీ ఇంటి దగ్గర ఉన్న టీటీడీ టెంపుల్ చూసుకొని ఒకసారి వెళ్ళిరండి, సాష్టాంగ నమస్కారం చేయండి. ఏమైనా తప్పు చేసి ఉంటే నేను తప్పు చేశాను అని చెప్పండి. అక్కడ నేను అపాలజీ అడుగుతున్నాను, నన్ను క్షమించమని అడుగుతున్నాను అని ఒక్కసారి చెప్పేయండి, చెప్పి మారిపోవండి. దట్స్ ఇనఫ్. ఐ హోప్ యు ఆల్ డూ వెల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరు బాగుండాలి, అందులో మీరు ఉండాలి. శ్రీమాత్రే నమః.